మీన రాశి వారికి గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు. లాభాలు వచ్చే దశగా నడుస్తుంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. మీరు అనుకున్న స్థాయిని మీరు చేరుకోగలుగుతారు. ఫలి అన్నట్టుగా కష్టించి ఫలితాలు ఆశించాలి. ఎవరికి మనకు రూపాయి వద్దు అనే భావంతో ఉంటారు. ఏదైనా సరే పరమేశ్వరుడు ఇవ్వాలి, ఆయన చూసుకుంటాడు, మన పని మనం చేయాలి, మన కష్టం మనం పడాలన్న భావన ఉంటుంది. అయితే ఏలినాటి శనిలో కాస్త బద్ధకం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే శని నిదానంగా నడుస్తారు కాబట్టి నిదానంగా చేద్దామనే, నిదానంగా ముందుకు వెళ్దామనే ఫలితాలు ఉంటాయి. కానీ అటువంటి కాంటికి పక్కన పెట్టి ఏదైనా సరే నిర్ణయాలు తీసుకునేప్పుడు 1-10 సార్లు ఆలోచించండి. ఇంప్లిమెంటేషన్ మటుకు ఫాస్ట్గా ఉండాలి. అలా చేసినట్లయితే వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. చిన్న చిన్న దోషాలు ఉంటాయి. మన జాతకరీత్యా చూసుకుని శనికి కానీ లేదా గురువుకి కానీ, గురువుకి రుద్రాభిషేకం చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. రాష్ట్రాధిపతి దశమాధిపతి గురువు పంచమంలో బలంగా ఉన్నారు. సంతానాభివృద్ధి చక్కగా ఉంటుంది. మీరు చేసే స్థిరాస్తులకు సంబంధించిన విషయవారాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న స్థిరాస్తు విలువ పెరగడం ఒక అందుకు మంచిదని చెప్పవచ్చు. ఒకప్పుడు అమ్మేద్దాం అనుకున్న స్థలం కూడా మంచి రేట్ రావడం కూడా మంచిదని చెప్పవచ్చు. అయితే బంధువర్గంతో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కూడా విభేదాలు రాకుండా చూసుకోవడం చెప్పదగింది. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. కోపతాపాలకు దూరంగా ఉండడం, ప్రతి విషయాన్ని 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, అలాగే మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగింది. మనం మాట్లాడే మాటను బట్టే ఎదుటి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ బట్టి ఉంటుంది. మనకి ఎంత రెస్పెక్ట్ ఉన్నా, ఎంత బాగున్నా కూడా ఒక్కొక్కసారి మాట తూలుతూ ఉంటాం. అది ఏలినాటి ప్రభావం కావచ్చు, ఏ ఇతరత ప్రభావం అయినా కావచ్చు జాతకరీత్యా. ఇటువంటప్పుడు సామరస్యంగా వ్యవహరించడం అనేది చాలా విశేషమైనది. అంతే తప్ప కోపతాపాలకు ఉండి ప్రతిదీ గొడవలు తెచ్చుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఏదైనా సరే కుటుంబ వ్యవహారాలు ఉన్నా సరే కూర్చుని మాట్లాడడం అనేది చెప్పదగిన సూచన. లేకపోతే ఏది మాట్లాడకుండా మన పని మనం చేసుకుపోదాం, ఎవరు అవసరం లేదు, మన పని మనం చేసుకుందాం అన్న భావన కూడా ఏర్పడుతుంది. ఈ ఏలినాటి శనిలో జన్మరాశిలో శని కుటుంబాలకు విభిన్నాలకు దూరం అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ప్రతిదీను శివానుగ్రహం ఉండాలి, శని స్తోత్రం పఠించాలి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉండే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయవారాలు చాలా నత్తనడగ్గా ఉంటాయి. విదేశాలు వెళ్ళాలనుకుంటే ఏదో ఆటంకం రావడం, వ్యయంలో రావు అంత బలంగా లేరు కాబట్టి ఏదో ఆటంకం రావడం, మధ్యలో ఆగిపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. వచ్చిన అవకాశాలను ఉపయోగించాలనుకుంటారు, కానీ అవి ఫలించే దశగా కొంత నిదానంగా సాగుతాయి. ఇక్కడ యూనివర్సిటీలో సీట్ కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలు మీరు సద్వినియోగపరచుకుంటారు. అదేవిధంగా ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయవహరణలో తగు జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. సప్తమాధిపతి అయిన బుధుడు భాగ్యంలో ఉన్నారు కుజుడితో కలిసి. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. అయితే ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయవహరణలో పెద్దవాళ్ళు సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఇది అందరికీ కాదని కొంతమందికి మటుకే. ఒకసారి ప్రేమ విఫలమై దేవదాసుగా మారదామా అన్న భావన కూడా ఒక్కోసారి ఏర్పడుతుంది. ఇటువంటి విషయంలోనే మనం ధైర్యంగా ఉండి అదొకటే జీవితం కాదు, మన జీవితం బోలంత ఉంది. ఆ ఒక్కదానితో మనం ఆగిపోకూడదు. మనం నమ్ముకున్న వాళ్ళని, మనం ఎంతో ఆశ పెట్టుకున్న వాళ్ళని నమ్మకాన్ని వృధా చేయకూడదు. ఏదైనా సరే కాలం గడిచిపోతుంటుంది, కాలం వెళ్తుంది. కాలంతో పాటే మనం పరిగెత్తాలి తప్పితే కానీ కాలం నడిచిపోతుందని చెప్పి మనం ఎక్కడ ఆగకూడదు. ఆగే విధంగా ఏ రోజు ప్రయత్నాలు చేయవద్దు. కాబట్టి ఏదైనా సరే శివానుగ్రహం ప్రతిరోజు శివుడికి దండం పెట్టుకుని వెళ్ళండి. దక్షిణామూర్తి స్తోత్రం పఠించి ముందుకు సాగండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. కోర్టు సంబంధించిన వ్యవహారాలు కాస్త చికాకు పెడతాయి. నలుగురితో పాటు వెళ్ళాలి అన్న భావన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారంలో కొంచెం నష్టం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. దగ్గరుండి చూసుకోవడం చెప్పదగిన సూచన. ఎవరు మనవాళ్ళు, ఎవరు పరాయవాళ్ళు అని చూసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మాటలోనే అన్నీ ఉంటాయి, అన్ని అర్థాలు దాంట్లోనే ఉంటాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. శనికి తైలాభిషేకం చేయడం, లేదా శనికి జపం, లేదా అఘోర పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా మొగలుపు కుంకుమతోటి అమ్మవారికి అయ్యవారికి కుంకుమార్చన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కార్తీక పౌర్ణమి నవంబర్ 5వ తారీఖు నాడు చక్కగా ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోవడం, అలాగే సత్యనారాయణ చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ ఏలినాటి శని నడుస్తున్న వాళ్ళకి ఏకాదశి రుద్రాభిషేకం కానీ, ఏకవార రుద్రాభిషేకం కానీ, పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడం వల్ల సాధ్యమైనంత వరకు కొన్ని ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. ఏదేమైనా సరే
పరమేశ్వర అనుగ్రహం వల్ల అంతా మంచి జరుగుతుంది. గడిచిన వారాల కంటే ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. కొన్ని వ్యవహారాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగిన సూచన. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.